అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వేపవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు. వారందరికీ గట్టిగా అట్లాగే తంగలపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచారు. వారికి కూడా గట్టిగా సపోర్ట్తో అభినందనలు. బోయిపల్లి మండలంలో 9 మంది గెలిచినారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు. వారికి కూడా గట్టిగా మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేమలవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిపల్లి, తంగలపల్లి కలిపితే 83 మంది సర్పంచ్లు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. అయితే చాలా మంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారు అంటే గ్రామానికి పెద్ద దిగుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అలాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీరు స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింద దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలం. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు ఉంటారు. మండలంలో మండల పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు. మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే 5 అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటి అంటే గ్రామ పంచాయతీ. మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఈ రకంగా 5 ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి నిధులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఇంతకుముందు తమ్ముడు ఎన్నికలు చెప్తున్నాడు, అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను, మరి మేము మా దగ్గరికి రావాలి, పైసలు మేమే ఇవ్వాలి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకు ఉంటాయి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి కట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కి వస్తాయి, 10% జిల్లా పరిషత్కి వస్తాయి. మొత్తం రూపాయలు వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ పోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ పోవాలి. అందరూ కలిసి సమన్వయంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది మిత్రులు, ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమంటారంటే, అరే నేను సర్పంచ్ 1 ఊళ్ళో గెలిచాడు, ఎంపీటీసీ నేను 4 ఊళ్ళ పోస్టులో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నాకు పెద్ద పెట్టేయాలి కదా అంటారు. తప్పేం లేదు, వాళ్ళు అడిగిన తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంటి అంటే, మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంది, అంబికా దర్బార్ ఆయన అంబికాయని సంతోషపడ్డారు. అసలు ఈ ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవి ఏంటి అంటే 5 అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, మీరు మొన్ననే గెలిచి వచ్చారు. మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా. ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు గ్రామంలో ఏమున్నది, ఏం లేదు, గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది, ఫలానా పని చేయాలి, మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి. అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి, ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్య అనుసంధానకర్త, అంబికా దర్బార్ గారు అర్థమైందా. అంటే గ్రామానికి మండలానికి ఇప్పుడు నేను చెప్పినట్టు
70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి పోతాయి, 10 పైసలు జిల్లా పరిషత్ పోతాయి. మరి ఆ 20 పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి, ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచులు ఎట్లా కలిసి పనిచేయాలి, ఇది ఆ అనుసంధానమైన బాధ్యత. ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉన్నారు. మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి? ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, మండలానికి ఒక ఎంపీ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. మరి జెడ్పీటీసీ ఏం చేయాలి? జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్ అనుసంధానం జెడ్పీటీసీ గారు. అంటే ఆ 10% సభ్యులు ఏవైతే జిల్లా పరిషత్కి వస్తాయో ఫైనాన్స్ కమిషన్ కు, అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు, వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరి కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో వేలు పెట్టే అవకాశం ఉండదు. పలానా వర్క్ కావాలి, పలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలో పెట్టాలి. ఎవరికి ఇల్లు ఇస్తున్నాం, ఎవరికి కార్డులు ఇస్తున్నాం, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం, ఎవరికి రేపు పింఛన్ పెంచాలి, ఎవరికి ఏం చేయాలి, లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలే పెట్టాలి. దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎమ్మెల్యేలు ఇంకొకరు నీలిగి మీద డాగేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి. మీకు ఏం అధికారం ఉన్నది, మీకు ఏం ఎట్లా నడిపే అధికారం ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మాటలతో కాదు. అందుకే జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా, లక్ష్మీనరసింహరావు గారిని, రవిశంకర్ గారిని, అట్లాగే మా మానకొండ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 17 తారీఖు నాడు 3వ విడత కూడా అయిపోతుంది. అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్, మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పదు. మరి జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, పెడతారా అంటున్నారు. అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తయిపోగానే మనకి గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్ షాప్ పెడతాం. మనం పెద్దలు పిలుస్తాం. ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు, డిపిఓలుగా, డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులు ఏంటి, ఎంపీటీసీ గారి విధులు ఏంటి, మీ హక్కులు ఏంటి, వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాశి ప్రయత్నం చేస్తే, ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు, అంజీ చెప్తున్నా నాకు వచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయిన బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయాడు, బాగా బెదిరించాడు. ఒక ఎమ్మెల్యేనే కాదు, ముఖ్యమంత్రి తిరుగుతాడు ఈ ప్రచారంలో. మీరు చూసి నాకు తెలిసి చరిత్రలో అడిగారు, పంచాయతీ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి తిరిగాక నేను ఎప్పుడు చూడలేదు. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు ఉన్నాయి, మేము గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఆపులేదు, పంపులేదు. గెలిపిపోతే చూస్తున్నారు, ఎమ్మెల్యే స్పీచ్లే ఇస్తాను రూపాయలు, ఇండియా నా ఇంటి ముందు పోతే మెడబడి నొక్కుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్లగొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది. ఇంకొకడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ ఇస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి, ఆఖరికి ఎంత ఘోరమని చెప్పాలి, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా, అంత కిరాతకం కూడా అక్కడ తిప్పతి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గర అయితే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోయిలో వారేసాం. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టగా, ఇబ్బంది పెట్టగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే, ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు, కానీ కొన్ని దగ్గర 40%, కొన్ని దగ్గర 30%, కొన్ని దగ్గర 50%, కొన్ని దగ్గర 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు గులాబీ నుంచి మీకు అభినందనలు తెలియజేస్తాము. మామూలు విషయం కాదు. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. ఇక్కడ ప్రజలు కూడా జనరల్ ఎట్లుంటారంటే, ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా చూతాంకి అన్నట్టుంటారు. కానీ తెలంగాణ పరిస్థితి అలాగున్నది. మీరు గమనించండి, ఎంత కోపం ఉంటే, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే
ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీ గెలిచినాం. జెడ్పీటీసీలు దగ్గర 450 దాకా గెలిచినాం. మండలాల దగ్గర 430 దాకా గెలిచినాం. 520 చిల్లర మండలాలు ఉండే అభివృద్ధి ఎవరిని. అట్లాగే గ్రామ పంచాయతీలు 12,000 ఉంటే దగ్గర 9,000 మనమే గెలిచినాం. కేవలం అక్కడో ఇక్కడో వాళ్ళు ఒక 15-20% గెలిచారు, కానీ మనం గెలిచినట్టు 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. 2 ఏళ్ళు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్ళు తిరగకుండానే ప్రజల ఇంత కోపం వచ్చింది? మనకు కనబడుతూనే ఉన్నది. యూరియా బస్తాల కోసం తల్లాడుంటే, కరెంటు కోసం ఆగం, ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, ఎక్కడ కూడా చాలాకు మించి చక్కగా జరగలేదు. అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 అన్నారు, ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు, 2 సార్లు కొట్టింది. ముసలిళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి 2,000, 4,000 ఇస్తామని ఆశ పెట్టి ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టింది ఈ ప్రభుత్వం. 2 ఏళ్ళు అయినా కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి 800 రోజులు అయినా కూడా అవి కూడా చేయలేదు. మహిళలకు మోసం చేసింది, నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది. కానీ మనం బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఇప్పటికే దగ్గర ఆటల గవర్నమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఖరి 6 నెలలు 9 నెలలు ఏమి ఉండదు, ఎలక్షన్ తప్ప ఏం లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే 2 ఏళ్ళు విడిచిపోయింది. ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్ళే ఉన్నది. ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్క. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెండ్ వచ్చే గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్ళు ఉంటారు. కాబట్టి దప్పన మీరు ఏమనుకో కష్టపెట్టినా కొద్ది ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓడ్చుకోవాలి అంతే. అటెండ్కి ఏముండదు, అటెండ్గా ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లా వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవరైనా కూడా ఆపలేడు. కానీ ఏమన్నా ఇట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళ మాటిని పోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దాన్ని ఇరికియాలి, ఇరికించి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇక్కడ అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళు మంచిగా పెట్టుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవరైనా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలోచన చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడ పక్కనే ఉంది. మన జిల్లా గిద్దరి జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీ, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళీ జోరుదారు గెలుస్తాం, నాకు ఏ అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడద్దని చెప్పి నేను కోరుతున్నాను. మీరు కూడా ఏ గ్రామంలోనైనా ఎవరైనా ఇబ్బంది పెడితే, అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇబ్బంది పెడితే 1 సెకండ్ కూడా మీరు ఆలోచన చేయొద్దు. మీ ఇన్ఛార్జ్ గారికి వెంటనే చెప్పాలి. చెప్పి అన్నా ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి. అక్కడ గెలిపించడం ఒకటే కాదు కదా, గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత. మన హక్కులు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకి ఏదైతే రావాలో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి, బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 10 ఏళ్లలో మనం ఏం చేసినాం, 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలకు ఒక్కసారి నాకంటే బాగా మీకే తెలుసు. ఒకసారి యాడ్ చేసుకోండి, ప్రజలకు కూడా యాడ్ చేయండి. 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికి ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు. ఇదేదో నేను మనకు మనమే కితాబ్ ఇచ్చుకుంటలేదు, మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటలేదు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకి ఇచ్చి యాడ్ చేసుకోండి ఒకసారి. అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే
మన జనాభా ఎంత? మనం 3% కంటే తక్కువ ఉంటుంది. మొత్తం దేశం జనాభా 145 కోట్లు అయితే మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డు కొట్టిన మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు. మరి ఇది భారతదేశంలోనే రికార్డు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు. ఎట్లా వచ్చినాయి అవార్డులు? మరి ఉత్తగానే వచ్చినాయా? పైరవి చేస్తే వచ్చినాయా? కాదు, పని చేస్తే వచ్చినాయి. ఏం పని చేసినాం? ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక ట్యాంకర్ పెట్టినాం, ఒక ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం, ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం పెట్టినాం. ప్రతి ఊరికి ఒక ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులేని ఎవల విధులేని అని డిసైడ్ చేసి నెల నెల టంచంగా మన ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసి ఏం జరిగింది? పని జరిగింది. ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టింది. ఏమని? 85% చెట్లు బతకాలే, బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని. ఇలా కొన్ని ఊళ్ళు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఆ పెరిగిన చెట్లు, ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే, మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికి మన తుంగతుర్తి సూర్యాపేట పోతున్నాం. పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊళ్ళు ఆగిన, మనోళ్ళు ఆపారు. అప్పుడే ఎలక్షన్ అయింది, కౌంటింగ్ అవుతుంది, మనోళ్ళు ఆపారు, ఆగినాయి. ఆగితే ఆ ఊరి పేరు ఏకూరు. ఆ ఏకూరు అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు. మంచిగా ఆడ చెక్ డ్యామ్ కట్టింది. ఆ చెక్ డ్యామ్ పక్కన మొత్తం నీళ్ళు ఆగినాయి. మంచిగా బతుకమ్మ ఘాట్ కట్టుకున్నారు, ఆడ నుంచి ఇట్లా మెట్లు కట్టుకున్నారు. పెద్ద ఊరు, దగ్గర 3000 ఓట్లు ఉంటాయి పెద్ద ఊరు. ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టి, ఒక పెద్ద శివుడి విగ్రహం, వైకుంఠ ధామం, మంచి కాంపౌండ్ వాళ్ళు, బ్రహ్మాండంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్ళకు దేశంలోనే అవార్డు వచ్చింది. అట్లా ఆ తీరుగా పనిచేయాలి చేస్తే. ఎందుకంటే సర్పంచ్ మీరు గెలిచి సంతోషం, 5 ఏళ్ళలో మీరే ఉంటారు, గ్రేట్. కానీ పని చేసి చూపెడితే, పని చేసి ప్రజలకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మాట ఇచ్చింటారు, ఫలానా పని ఫలానా పని ఫలానా పని నేను చేస్తా అని చెప్పింటారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదవిలోకి వచ్చుడు ముఖ్యం కాదు. పదవిలోకి వచ్చినాక ఆ పదవికి మన్య తెచ్చే విధంగా, ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనం యాద పెట్టుకుంటారు. ఇక ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలో ఇక ఫలానా పని అయింది, ఇంత గొప్పగా పనిచేసి మా ఊరిని బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రజలు కూడా యాద చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పదవులు పోతాయి, ప్రాణాలు కూడా పోతాయి, కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే. మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో, ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా కష్టపడి మీకు అందించిండ్రో, మీ గెలుపును అందించిండ్రో, మీరు ఆ గెలుపును ఆస్వాదించండి. కానీ మీకు వచ్చిన ఈ పదవి ప్రజల కోసం, మన పనుల కోసం, గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి. అండగా మేము ఉంటాం. మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేల సంబంధించి కొంతమంది ఎంపీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు. అక్కడో ఇక్కడో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ రాజ్యాంగబద్ధం వచ్చేటి ఎట్లా వస్తాయి. ఇవ్వకపోతే అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో వాళ్ళను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట మీ మీద ఎవరు ఏమి చేయలేరు. ఎవరు బెదిరించినా, ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు. చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అరే మన పని అయిపోయింది, మరి మనం పక్క కూర్చుంటామని నడవదు. ఇంకొక మన జిల్లాలో ఇంకొక 4-5 మండలాల ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలు, దోస్తులు, వాళ్ళు వీళ్ళు ఉంటే మన పార్టీ నాయకులు గెలిచినట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, మీ ఎలక్షన్ ఎంత తల్లాడినో మీకు తెలుసు. కాబట్టి అక్కడ మనం కూడా కొట్లాడుతున్నారు 17 తారీఖు రోజు. వాళ్ళు కూడా గెలిచినట్టు మీరు కూడా మరి వేడిలకు సన్నీ సాయం అన్నట్టు కొంత సాయం చేయండి. అవసరమైతే ఒక రోజు ఒక పూట అడిగి పోయినాలి. అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు, దోస్తులు, చుట్టాలు, క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి, పనులు గెలిచినట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడే దేవులాడుకోవాలి. మనకు అధికారం పోయిందని బాధ లేదు, అధికారం పోయిందని బాధ ఏం లేదు. సరే, వేములవాడలో మీకు తెలుసు, పాపం 4 సార్లు ఓడిపోయిన ఆయన అని చెప్పి ఆయన ఏడ్చుకుంటూ తిరిగితే 24 ఓట్లు వేసారు.
ఆయన పెద్ద మేయర్ నీకు తెలియదు, తిప్పి కూడా పెద్ద 12,000 14,000 కోట్ల మేయర్ తెలిసింది. ఆయన పెద్ద దానికి ఏదో చాలా గొప్ప ఇది లెక్క తెల్లవారితే కేసీఆర్ గారిని ఇప్పుడు తెల్లవారితే కేసీఆర్ అటు ఇంత మాట అంత మాట అన్నాడు. అది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతం అయితే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతం అయితే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు మందు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ అన్నీ అయితే కాపండి. తెల్లారైతే కేసీఆర్ తిట్టాలి, తెల్లారైతే బీఆర్ఎస్ వాళ్ళు తిట్టాలి. అది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది గట్టిగా, ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్ అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి, గ్రామానికి రాష్ట్రానికి ప్రజలకు మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికీ కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చినో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఆగమనం చేయకూరి ముందు సర్పంచ్లకు సన్మానం చేద్దాం. ఇక్కడ వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చారు, 34 మంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు జనరల్ ఓపిక ఉండాలి. మండలాల వారీగా గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు. వాళ్ళు పిలిచినోళ్ళే రావాలి, డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ గట్టిగా సపోర్ట్లతో అభినందనలు చెప్పాలని కోరుతూ జై తెలంగాణ.